మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుందువా. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిదాతలు రామస్వామి జయమణి గారు, రామస్వామి మోహన్ రావు గారి 13వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఎస్సి విజయ్ కుమార్, టిసి అంతోనిదాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర్ విచారణ అల్లం షౌరెడ్డి మరియు అన్నమ్మల వివాహ జీవితంలో గత 50 సంవత్సరాల్లో దేవుని శక్తివంతమైన ప్రేమ, రక్షణకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవలందరికీ జ్ఞానం, మంచి భవిష్యత్తు, మరణించిన బంధుమిత్రుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపు నెరవేరాలని అల్లం సురేష్ రెడ్డి, స్రవంతి, తనీష్ రెడ్డి, తశ్విక్ రెడ్డి, డాక్టర్ రమేష్ రెడ్డి, దీపిక, అధిరిత్, సాల్మన్ రెడ్డి, వివాహం చేవియర్ రెడ్డి సమర్పిస్తున్నారు. కొప్పుల రజనీకాంత్కు హైదరాబాద్లో మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సుసాన్ జాయ్, రియానాలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దివ్యబలి పూజను కొప్పుల రజనీకాంత్, శరణ్య సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కానూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న టి ఉదయ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పి వసంత కుమార్, పి వసంతరావు, సుమతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూద్ధమాత కథీడ్రల్ విచారణ క్రీశిశేషులు నంది మేరీ సెసీలియా గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ ఎం సుచేత, డాక్టర్ ఎం సుచిత్ర కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజేత దయగల సర్వేశ్వరుడు ఆ దాసురాలను దీవించి ఆస్వాదించాలని, బిడ్డలను మంచి ఆరోగ్యంలోను శక్తిలో నింపాలని, ఆమె యొక్క తలంపులు, ఉద్దేశాలు ఫలవంతం కావాలని ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చచ్చుకోలని విచారణ కర్రే సరిత మరియరాణి దగల సర్వేశ్వరుడు వారి యొక్క ఉద్దేశాలు, తలంపు నెరవేరాలని, గవర్నమెంట్ జాబ్ రావాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన అందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు 7 రొట్టెలను, కొన్ని చిన్న చేపలను ప్రజలందరికీ కూడా ఆహారముగా వారు సంతృప్తిగా భుజించినట్లు తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే దేవుని సన్నిధిని, దేవుని సాన్నిధ్యంలో ఉంటారో వారికి ఎటువంటి ఆకలి దప్పికలు ఉండవు. కనుక కీర్తనకారుడు పలికినట్లుగా ప్రభువే నా కాపరి,
ఇక నాకు ఏ కొదవియు లేదు. అతడు నన్ను పచ్చిక బయలలో నడిపించుకుపోవును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను తోడుకుని పోడని దావీదు మహారాజు పలికాడు. మరి నీవు నేను కూడా జీవజల ఊట అయిన క్రీస్తు చెంతకు మనము ప్రవేశిస్తే మనకు ఆకలి దప్పికలుండవు. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఈ పవిత్రమైన దివ్య సాంగ్యంలో పాల్గొంటున్న మనందరము కూడా మానవులము, బలహీనము కనుక ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను గుర్తు తెచ్చుకుని వాటన్నింటినీ ఈ దివ్య బలి పూజలో ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ దివ్య శక్తితో మా హృదయములను సిద్ధము చేయుము. తద్వారా నీ కుమారుడని యేసుక్రీస్తు వచ్చినప్పుడు శాశ్వత జీవితపు విందునకు మేము యోగ్యులమగుదుముగాక. అతని చేతుల మీదుగా వడ్డించు స్వర్గపు ఆహారమును భుజింప అర్హులగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభువైన దేవుడు తనతో ఆనందించుటకు మనలను ఆహ్వానించెను. ఆయన ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. యెషయా గ్రంథము 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 10 వరకు. ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్ష్యములతో మధువుతో కూడి ఉండును. క్రొవ్విన పశువుల మాంసముతో తేరుకొనిన ద్రాక్షారసముతో నిండియుండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పివేయున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద ఆయన తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానము తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన వాక్కులివి. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు: ఈయన మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి. ఈయన మనలను కాపాడెను. ఈయన ప్రభువు, మనము ఈయనను విశ్వసించితిమి. ఈయన మనలను రక్షించెను కనుక మనము ప్రమోదము చెందుదము. ప్రభువు ఈ కొండను కాపాడును, కానీ మోవాబును మాత్రము ఎరువు దిబ్బల్లో చెత్తను వలె త్రొక్కివేయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ
నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయల్లో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరులుచున్నది. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. శ్రీయేసుని శుభవాక్యం, శ్రీయేసుని శుభవాక్యం, మనజాలి ఆనంద సంజీవం. ఆలకించు హల్లెలూయా, ఆచరించు అనుసరించు హల్లెలూయా. ఆలకించు హల్లెలూయా, ఆచరించు అనుసరించు హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుండి 37వ వచనం వరకు. ఆ దినమున యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కృంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరిచెను. అప్పుడు మూగవారు మాట్లాడుట, వికలాంగులు పుష్టి పొందుట, కుంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట జనసమూహమును కాంచి విస్మయముంది ఇశ్రాయేలులు దేవుని స్తుతించిరి. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీయూ లేదు. వీరిని చూడ నాకు జాలు కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోదురేమో. వీరిని
పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచ్చటి నుండి కొని రాగలము అని పలికిరి. అంతటి యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాను. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండునని ఆజ్ఞాపించాను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకుని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టారు. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము మొదటి పట్టణంలో యెషయా గ్రంథం నుండి చదివి ఉన్నాము. 25వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్షములతోనూ మధువుతో కూడి ఉండును. క్రొవ్విన పశువులు మాంసంతో తేరుకొన్న ద్రాక్షారసముతో నిండి ఉండును. సకల జాతి జనులు విచారంతో కప్పుకొన్న ముసుగును, సకల ప్రజలు కప్పియున్న దుఃఖపు తెరను ఆ పర్వతం మీద ఆయన తొలగించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకని నేను ఈ వాకును చదివానంటే, యెషయా ప్రవక్తచే రాయబడిన ఈ దైవవాకు అభిషక్తుడు క్రీస్తు మెస్సయ అయిన క్రీస్తు ప్రభునిలో నెరవేరింది ఈ వాకు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈనాడు చదివిన ఈ మొదటి పట్టణము క్రీస్తునిలో అక్షరాలుగా నెరవేరింది. మనం చూసినట్లయితే సువిశేషంలో క్రీస్తు ప్రభు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి ప్రార్థించి వాటిని ఆశీర్వదించి త్రుంచి ఇచ్చినప్పుడు అవి అక్కడ ఉన్న రమారమి 4,000 మంది పురుషులు ఉన్నట్లుగా తెలుపుచున్నారు. ఇంకా పిల్లలు స్త్రీలు లెక్కలోకి రాలేదు. వీరందరూ చూసుకుంటే 7,000 మంది పైగానే ఉంటారు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతటి గొప్ప అద్భుతము, ఇంతటి గొప్ప ఆశ్చర్యకరము క్రీస్తు చేశారు. మనం చూస్తూ ఉంటాము. ఇంకను 5,000 మందికి ఆహారం అనే అద్భుతంలో కూడా 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని 5,000 మందికి పైగా క్రీస్తు ప్రభువు పంచిపెట్టారని. ఇటువంటి అద్భుతాలు ప్రపంచంలో ఎవరూ చేయలేదు. క్రీస్తులో ఈ వాకు మాత్రం నెరవేరింది. మరి ప్రియ సహోదరుడా సహోదరి, నేడు క్రీస్తు ప్రభు తన ప్రజలైన మనందరిపై శ్రద్ధ వహిస్తున్నాడు. వాక్యం మాత్రమే కాక వారి యొక్క ఆకలిని కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. క్రీస్తులో 2 స్వభావాలు ఉన్నవి. ఒకటి దైవ స్వభావము, మరొకటి మానవ స్వభావము. అతనికి తెలుసు మానవులుగా అందరికీ ఆకలి దప్పులు గలవని. అందుకనే వారు ఇప్పటి వరకు కూడా నా చెంతనే ఉన్నారు, నా పాదపీఠం సన్నిధిని కూర్చుని ఉన్నారు. వీరు నా వాకును విన్నారు. విన్నవారిని నేను ఆకలి దప్పులతో నేను పంపించకూడదు, వారిని నేను పస్తులతో పంపించకూడదు, వారిని నేను హృదయ సంతృప్తిగా, వారి యొక్క సంతృప్తిగా తినే విధంగా నేను వారికి పంపించాలి అనే ఉద్దేశంతో క్రీస్తు ప్రభు అక్కడ కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆహారమును పంచి ఇచ్చారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడైతే
క్రీస్తుకు మన దగ్గర ఉన్నవి సమర్పించుకుంటే అవి ఇంకను అధికమవుతాయి. ఈనాడు జరిగింది ఇది. ఉపమానంలో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 7,000 మందికి పైగా పంచిపెట్టడం ఇది చాలా అద్భుతము, ఆశ్చర్యకరము, ఎక్స్ట్రాడినరీ థింగ్, అసాధారణమైనది. ఎందుకంటే ఎవరు చేయలేరు. మరి ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు తన ప్రార్థనా శక్తితో స్వయంగా తానే దేవుడు కనుక ఇంతటి అద్భుతమును కేవలము 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు తీసుకుని అనేక మందికి ఆహారం ఇచ్చాడు ప్రభు. మరి ఇక్కడ మనం ఏమి గుర్తించాలంటే, నీ దగ్గర ఉన్నది కొద్దిపాటిదైనను, నీకున్నది నీకు కలిగినది కొద్దిపాటిదైనను నీవు ఉదార స్వభావంతో ప్రేమతో నీవు దేవునికి దానమనస్తే దేవుడు నీకు దానికి రెట్టింపుగా ప్రభువు నీకు అనుగ్రహించునని తెలియజేస్తుంది సువిశేషము. ఎవరైతే ఉదారంగా దేవునికి ఇచ్చునో అట్టివానికి దేవుడు ఉదారంగా ఇచ్చును. ఎవరైతే నీళ్లు పోయినో అట్టివానికి దేవుడు నీళ్లు పోయినని దైవవాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదర సహోదరి, మనలో ఉదార స్వభావం కలిగి జీవించాలి. మనలో పిసినారతత్వము ఇటువంటి స్వభావాలు లేకుండా మనము మంచి స్వభావంతో, ఉదార స్వభావంతో దేవునికి చెట్లు వెనకాడకుండా ఉంటే దేవుడు ఇటువంటి అద్భుతాలు నీ కుటుంబంలో కూడా చేస్తాడనేది మనం విశ్వసించాలి. మరి ముఖ్యంగా మదర్ తెరీసా గారు కూడా పలుకుతూ ఉన్నారు ఒక మాటలో, ఐఎమ్ ఏ పెన్సిల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే ఏమిటంటే, నేను దేవుని యొక్క చేతిలో ఒక పెన్సిల్ని, మనం రాసే పెన్సిల్, దేవుడు నన్ను తన ఇష్టమచ్చులుగా మలుచుకొని మార్చుకొని తన ఇష్టమచ్చులుగా నన్ను వాడుకొని నేను ఆయన చేతిలో ఒక పెన్సిల్ని. మనం కూడా చెప్పగలగాలి, ప్రభువా నేను నీ చేతిలో పనిముట్లము, నీవు నీ ఇష్టమొచ్చినట్లుగా నీవు మలచము మార్చము, నన్ను తీర్చిదిద్దమని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో మనం చదివి ఉన్నాము 1వ వచనంలో, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు, అతడు నన్ను పచ్చిక పట్లలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల వద్దకు నడిపించుకుపోవును. అవును ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే దేవుని నమ్మి దేవుని విశ్వసించి జీవిస్తారో అట్టి వారికి ఆకలి దప్పికలు ఉండవు. కీర్తనకారుడు 5వ కీర్తన 11వ వచనం మీరు చూసుకున్నట్లయితే కనుక, నన్ను ఆశ్రయించి వారందరూ ఆనందము చెందుదురు, నిరంతరము సంతోషముతో గానము చేయుదురు, నన్ను ప్రేమించే వారందరినీ నేను రక్షింతును. అనగా ఎవరైతే దైవ సాన్నిధ్యంలో ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సాన్నిధ్యంను కోరుకుంటారో వారికి ఎన్నటికీ కూడా బాధలు ఉండవు, వేదనలు ఉండవు, కష్టములు ఉండవు. కనుక ఎవరైతే దైవ సాన్నిధ్యంలో ఉండాలనుకుంటున్నారో అట్టి వారికి దేవుని యొక్క బహుమానము బహుగా లభించునని ప్రభు పలుకుచున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనం ఈనాడు సువార్తలో చక్కగా చూసి ఉన్నాము. అనేక మంది క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా గుడ్డి వారిని, కుంటి వారిని, అంగలైకుని వారిని అందరినీ కూడా తీసుకుని వచ్చారు. అట్టి వారందరినీ కూడా ప్రభు తాకి స్వస్థపరిచారు. ఎప్పుడైతే నీవు ప్రభు సాన్నిధ్యంలో కూర్చుని ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని చెంత కూర్చుని నిన్ను సమర్పించుకుంటావో, మోకరించి ప్రార్థన చేస్తావో అట్టివారిని ప్రభు అధికంగా ఆశీర్వదించును, అట్టివారికి మేలులు వనర్చునని ప్రభు పలుకుచున్నాడు. మరి నీవు నేను కూడా ఆ ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశిస్తున్నామా? జరగాలనుకుంటే నీవు సంపూర్ణంగా ప్రభువునకు సమర్పించుకో. నీవు ఉదారంగా ప్రభువుని సమర్పించుకో. నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడే దేవుడు నీ జీవితంలో కూడా అనేక అద్భుత క్రియములు, అనేక ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో కూడా చేస్తాడు. అందుకే మనందరం కూడా ఈ లోకంలో అలసి సొలసి ఉన్నవారము. అందుకే ప్రభు పిలుస్తున్నాడు,
మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో పలికినట్లుగా, భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, ఎందుకంటే నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఎవరైతే ప్రభుని వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రభు చెంతకు రావాలనుకుంటున్నారో అట్టి వారికి ప్రభు వాగ్దానం చేసేది ఇది, నేను మీకు విశ్రాంతినిచ్చేదను, మీకు శాంతి నొసగెదను. ఈ శాంతి ఎక్కడో లభించదు, ప్రభు సన్నిధిలో మాత్రమే, ప్రభు సాన్నిధ్యంలో మాత్రమే, ప్రభు పాదపీఠ చెంత మాత్రమే మనకు ఈ శాంతి విశ్రాంతి లభిస్తుంది. అందుకే కీర్తనకారుడు ఇంకా చక్కగా చెప్తున్నాడు, నీ రెక్కల మాటున నాకు ఆశ్రయం దొరుకును, నీ ఆలయమున నాకు భోజనమును లభించును. కనుక ప్రభువా, నీ వాకే నాకు ఆహారము, నీ వాకే నాకు ఆధ్యాత్మిక బలము, నీ వాకే నన్ను ఆధ్యాత్మికంగా అధికంగా నన్ను పోషించినని మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. కనుక ఈ దివ్యబలి పూజలో ప్రభు మమ్మలను శారీరకంగాను ఆధ్యాత్మికంగాను నీ వాక్కుతో బలపరిచి పోషించి మలచమని మార్చమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించదము. సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము, ఈ కానుకార్పణము. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము, ఈ కానుకార్పణము. నాలో విరిసిన నీ జీవం పతిలము చేసి అర్పింతు, నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే గీతించింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా, ప్రేమ సాగరా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణములను నీ వెడతెగా సమర్పింపబడినగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి మగినట్లు కనికరింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణము ద్వారాను మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమా ప్రతాపముతో ప్రత్యక్షమైనప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అధిపతులతోనూ భద్రాసనులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమును వేయించే వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రం నందుకొని మరలా నీకు కృతజ్ఞతా మంత్రములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారము దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానీయున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానీయున్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు